Welcome back to my channel Ashwini Talks. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్విని టాక్స్. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. అందరూ వినాయకుడి నవరాత్రుల్లో బిజీగా ఉన్నట్టున్నారు. మేము మాత్రం ఈరోజు మా గల్లీ గణేషుని అన్నదాన కార్యక్రమం మరియు నిమజ్జన కార్యక్రమం ఈరోజు జరుపుకుంటున్నాం. ఆ బ్లాగ్ చూసేయండి. నేను సంకల్పం చేసుకొని నిన్ను నీ లోకానికి పంపించడానికి సంకల్పం చేసుకొని షోడశోపచారాలు చేసుకొని మంచిగా నైవేద్యాలు పెట్టుకొని భక్తితో పూజలు చేసుకొని నిన్ను నీ లోకానికి పంప సంకల్పించుకున్నాం. కాబట్టి ఉద్వాసన చేస్తున్నాం. అంటే కదిలిస్తే వెళ్ళిపోతాడు అనమాట. మనం లేవు అంటే చేస్తాం కదా, అట్లా కదిలిస్తే వెళ్ళిపోతాడు అనమాట. కదిలించాం స్వామి, నువ్వు ఎంత క్షేమంగా అయితే మా లోకానికి వచ్చినావో, మా ఇంటికి వచ్చినావో అంతే క్షేమంగా నీ లోకానికి వెళ్ళిపో. మళ్ళీ మేము వచ్చే సంవత్సరం పిలుస్తాం, అప్పుడు కూడా మళ్ళా రా. క్షేమంగా వెళ్ళి మళ్ళీ క్షేమంగా రా. వాళ్ళ పిల్లల్ని పార్వతీ పరమేశ్వరు కొడుకుని మనకు అప్పయిపోయారు. మరి వాళ్ళకి మళ్ళీ అట్లే అప్పయిపోవాలి కదా. కాలం చేయడం డ్యామేజ్ చేయకుండా మళ్ళీ అప్పయిపోవాలి. జాగ్రత్తగా మీరు చెరువులు వేసేదాకా చిన్న దీపం కూడా పడుతుంది. పడితే ఆయన కోపం. ఆ దీపము గణపతి చెర్ల పడేదాకా దీపం కాదు. ఆ గండం గణపతి చెర్ల పడేదాకా దీపం ఉండదు. అప్పుడు దాకా మిగతా మా పంతులు గారు నిమజ్జన కార్యక్రమం ఎంత బాగా వివరించాడో చూశారు కదండి. పంతులు గారు చెప్పిన విధంగా మీ గణేషుని కూడా జాగ్రత్తగా నిమజ్జనం చేయండి. అన్నదాన కార్యక్రమం మొదలైపోయింది. ఇప్పుడే భక్తులు స్టార్ట్ అవుతున్నారు. ఆ గణనాథునికి చాలా రకాల నైవేద్యాలు చేసామండి. మార్నింగ్ 8 o'clock స్టార్ట్ అయితే ఆఫ్టర్నూన్ 1 వరకు అన్నదాన కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది. మా వాళ్ళు చాలా కష్టపడ్డారు. అందరూ తలో చెయ్యి వేసారండి. అందుకే తొందరగా అయ్యాయి వంటలు కూడా. అన్నదానంలో భాగంగా 5 రకాల వంటకాలు చేసామండి. చేసిన వంటకాలు స్వామివారికి నైవేద్యంగా పెట్టిన తర్వాత అన్నదాన కార్యక్రమం మొదలైంది. వాతావరణం కూడా మాకు చాలా అనుకూలంగా ఉందండి. ఎండ మాత్రం చాలా ఉంది. అయినా కూడా మేము ఎక్కడ తగ్గలేదు. ఆ ఎండలో కూడా మా వాళ్ళందరూ సర్వ్ చేశారు. ఎక్కడో కొంచెం వర్షం వస్తుందని భయము ఉండేది. బట్ ఆ గణనాథుడు మాకు ఆ డిస్టర్బెన్స్ కూడా లేకుండా చేశాడు. అన్నదాన కార్యక్రమం చాలా బాగా జరిగింది. మొదలైపోయిందండి మా పిల్లల రచ్చ. పిల్లల్ని మేము ఎంత కంట్రోల్ చేసినా వాళ్ళు మాత్రం కంట్రోల్ కాలేదు. మా బుడ్డోడు రచ్చ గురించి మీకు తెలిసిందే కదండి. వాడు దూర్చుకొని మరీ మధ్యలో నుండి వస్తున్నాడు. వాటర్తో మాత్రం మామూలుగా ఆడలేదు పిల్లలు. ఉట్టు కార్యక్రమం కూడా స్టార్ట్ అవుతుంది. అది కూడా చూడండి. పిల్లలు చాలా బాగా ఉట్టి కొట్టారు. వాడు చూడండి, వాని వేసాలు వాడు అందరి మీద వాడే వాటర్ కొడతాడంట. మరీ తీసుకొచ్చి వేస్తున్నాడు. పిల్లల ఎంజాయ్మెంటే వేరు. వాడికి వాటర్ ఇస్తలేడని అందరి మీద చాడీలు కూడా చెప్తున్నాడు.
మా పాప మాత్రం మరీను వాటర్లో తడవద్దంటే మాత్రం తడుస్తుంది, డ్యాన్స్ చేయమంటే మాత్రం చాలా మొహమాట పడుతుంది. ఒక్కొక్క పిల్లలు మాత్రం అదరగొట్టేశారు. ఏం డ్యాన్సులు అవి, పిల్లలు ఉండేది కొంచెమే కానీ డ్యాన్సులు మాత్రం మామూలుగా చేయలేదు. మా పిల్లలందరికీ రెయిన్ డ్యాన్స్ అరేంజ్మెంట్లు కూడా బాగా చేశారండి. పిల్లలు మాత్రం మామూలుగా ఎంజాయ్ చేయలేదు, రెయిన్ డ్యాన్స్ చేసినట్టే ఫీల్ అయిపోయారు వాళ్ళు. పైప్తో మాత్రం వాటర్ బాగా స్పిట్ చేశారు. మాకు మాత్రం చాలా భయమైంది, ఎక్కడ జ్వరాలు వచ్చేస్తాయని. కానీ వాళ్ళు మనం ఆపితే ఆగుతారా? ఉట్టి కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది. పిల్లలందరూ నేను అంటే నేనని కొట్లాడుకుంటున్నారు. అయినా ఒక్కొక్కరిని పంపించేశాం. ఒక్కొక్కరు ఉట్టి బాగా కొట్టారు. వాటర్ చూడండి ఎలా కొట్టేసుకుంటున్నారో, ఎక్కడ పడిపోతారో అని మా భయం. వాళ్ళు మాత్రం వాళ్ళ ఎంజాయ్ వాళ్ళదే. వస్తున్నారు చూడండి ఒక్కొక్క పిల్లలు. ఉన్నదేమో ఇంత, కొట్టాలన్నది మాత్రం చాలా. ఎలానో మాకే అర్థం కాలేదు. ఈ ఉట్టి కొట్టడం కంప్లీట్ అయిపోయేసరికి మా తల ప్రాణం తొక్కొచ్చింది. వాళ్ళు మాత్రం ఎక్కడ పడిపోతారో అని. ఎందుకంటే వాటర్ పోయడం వల్ల కిందంతా బురదలాగా అయిపోయింది. వాళ్ళు అక్కడి నుండి ఉరికొచ్చేస్తుంటే కింద పడిపోతారనే టెన్షన్ మాకి, ఎంజాయ్ చేయాలన్నది వాళ్ళకి. మొత్తం మీద ఉట్టి కొట్టడం కార్యక్రమం కూడా కంప్లీట్ అయింది. పిల్లలు వాటర్ కొట్టుకోవడం చూసాక పెద్దవాళ్ళు అవుతారా, మా వాళ్ళు వాటర్ కొట్టుకోవడం స్టార్ట్ చేశారు. లడ్డు వేలం పాట స్టార్ట్ అవుతుంది. లడ్డు వేలం పాట అయిపోతుంది. గణేషుని కదిలించి ట్రాక్టర్లో కూర్చోబెడుతున్నారు. ఆ తర్వాత జులుస్ స్టార్ట్ అవుతుంది. మా వాళ్ళు మామూలుగా ఎంజాయ్ చేయలేదు, అది మాత్రం అస్సలు స్కిప్ చేయకండి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేశారు. వాళ్ళకి అందరికీ ఒకే రకమైన డ్రెస్ కోడ్ తీసుకొచ్చాం. వాళ్ళు ఇంకా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. ఇంకా డ్రెస్సెస్ వేసుకొని వాళ్ళు స్టెప్స్ అదరగొట్టేశారు. మా బుడ్డోడు అన్నిట్లో ముందుంటాడు కానీ మా పాప కొంచెం మొహమాటంగా ఫీల్ అవుతుంది. కానీ అలాంటిది తను కూడా చాలా ఎంజాయ్ చేసింది, డ్యాన్స్ అదరగొట్టేసింది. అందరు పిల్లలతో మాత్రం చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు ఎంజాయ్ చేసాక మనం ఒప్పుకుంటాము, మనం ఎంట్రీ ఇచ్చాం. మా వాళ్ళందరూ పార్టిసిపేట్ చేశారు. ఎవ్వరు తగ్గేది లేదనకుండా డ్యాన్స్ చేస్తున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరం ఎంజాయ్ చేశాము. నిజంగా ఈ ఇయర్ చాలా హ్యాపీగా అనిపించింది. ఈ ఇయర్లా ఎప్పుడూ జరుపుకోవాలని ఆ గణనాథుని కోరుకుంటున్నాను. స్వామివారి నిమజ్జనం అయ్యే వరకు ఎవరం మీ ఇంటి దగ్గరికి వెళ్ళలేదు. టైం 2 అయింది. అప్పుడు నిమజ్జనం అయిపోయిన తర్వాతనే అందరం ఇంటికి వెళ్ళాం. చాలా హ్యాపీగా అనిపించింది ఈ ఇయర్. అన్నదాన కార్యక్రమమే కానీ నిమజ్జనమే కానీ అన్నీ చాలా హ్యాపీగా అనిపించాయి. మా నవరాత్రి ఇలా మేము జరుపుకున్నామండి. మీ నవరాత్రి ఎలా జరుపుకున్నారో వీలైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన వీడియో మీ ముందుకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ.
DJ Shabir. Lipat.